హాయ్ ఫ్రెండ్స్, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అండి. అయితే దీన్ని ఏ విధంగా మనం ఈజీగా ఒక మార్క్ సంపాదించవచ్చు, ఇతోటి పెన్ పేపర్ ఉపయోగించకుండా మనం చూడగానే ఆన్సర్ ఎలాగా పెట్టగలుగుతాం ఒకసారి మనం ట్రై చేద్దాం. చూడండి ఒకసారి. ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసులు వరుసగా 5:6 నిష్పత్తుల్లో ఉన్నాయి. అయితే 7 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 6:7 అవుతుందట. అప్పుడు ఏ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడిగాడండి. అయితే మనకి ఇందులో కేవలం మనకు కావాల్సింది ఏంటంటే ఏ బిలు వాల్యూ మాత్రం మనకి కావాల్సింది ఏంటంటే కేవలం ఏ యొక్క ప్రస్తుత వయసు. కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎంత అంటే 5, అలాగే ఇక్కడ చూసుకుంటే ఆఫ్టర్ 7 years తర్వాత 6. సో ఈ 5తో ఈ ఆప్షన్లో ఏదైతే డివిజిబుల్ అవుతుందో అదే మన ఆన్సర్ అనమాట. చూడండి ఒకసారి. 5తో 35 అనేది అవుతుంది, అలాగే 32 అనేది అవ్వదు, అలాగే 30 అనేది అవుతుంది, అలాగే 33 అనేది అవ్వదు. సో సార్ ఇక్కడ 5తో 2 అవుతున్నాయి కదా, మరి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అడగచ్చు. అయితే ఇక్కడ మనకి ఏమన్నాడంటే ఇక్కడ 7 years తర్వాత 7 years దీని రేషియో ఏ విధంగా ఉందంటే 6:7. ఇక్కడ ఏ వాల్యూ ఎంతంటే 6తో ఈ 7ని యాడ్ చేసుకుంటామండి ఇచ్చిన ఆప్షన్స్కి. ఇది 42 అవుతుంది యాడ్ చేసుకుంటే, అలాగే ఇది చూసుకుంటే 37 అవుతుందండి. సో ఇది అనేది ఈ రెండిట్లో ఏదైతే 6తో డివిజిబుల్ అవుతుందో అదే మన ఆన్సర్ అనమాట. ఇక్కడ 42 ఒకటి మాత్రం డివిజిబుల్ అవుతుంది కాబట్టి మన ఆన్సర్ అనేది సో 35 years. సో సింపుల్గా చెప్పుకోలేం కదండి. అలాగే ఈ కిందది కూడా మీరు ట్రై చేయండి, మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చాలా ఈజీ షార్ట్ కట్ ట్రిక్స్ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.